హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. మన ఇంట్లో వంటింట్లో మనం చాలా చిట్కాలు ప్రయోగించి మనం పాత వాటిని కూడా కొత్తవిగా చేసుకొని వాడుతూ ఉంటాం కదా. సో ఇవాళ కూడా నేను అలాంటిదే చేయబోతున్నాను. సో మన ఇంట్లో ఇలాంటి చాకులు బాగా తుప్పు పట్టేసి సరిగ్గా తెగకుండా ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే ఇలాంటి చాకులు అయితే ఉంటాయి. సో అలాంటి చాకుల్ని సాన పట్టిస్తూ ఉంటాము 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి. సో అలా కాకుండా ఇంట్లోనే మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఏ విధంగా సాన చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి టీ కప్ అయితే మన ఇంట్లో పింగాణీ కప్పులు ఉంటాయి కదండి. సో పింగాణీ కప్పులు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రుద్దినట్లయితే మనకు ఎలాంటి చాకైనా కానీ మంచి రిజల్ట్ ఇస్తుంది. మనకు జిగ్జాగ్ మేనర్లో ఉన్నటువంటి చాకులు కాదండి, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి స్ట్రైట్లో ఉన్న చాకులు మాత్రమే ఇలా సాన పట్టుకోండి. చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మనం ఏం కట్ చేయాలనుకున్నా కానీ ఈజీగా అయితే కట్ అయిపోతూ ఉంటుంది. సో సాన పట్టడం కంటే మనం ఇలాంటివి చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చూసారా ఎంత షార్ప్ అవుతుందో. నేను గట్టిగా ఇక్కడ రబ్ చేయట్లేదండి, ఎందుకంటే కెమెరా నా చేతిలోనే ఉంది. సో అందుకని నేను రబ్ చేయలేదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి నేను చూపిస్తున్న విధంగా అయితే షార్ప్ చేసుకోండి. సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మనం మరొక వీడియో చూద్దామండి. సో మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాము. కొంతమంది అయితే నిమ్మకాయలు సరిగ్గా దొరకనప్పుడు అవి కొంచెం స్టోర్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. సో నిమ్మకాయలు మాకు ఇప్పుడు చాలా కష్టంగా దొరుకుతాయి. సో అందుకని నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకున్న నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు గట్టిగా ఉంటాయి కదండి. గట్టిగా ఉన్నప్పుడు అవి కట్ చేసి మనము రసం తీయడం చాలా కష్టమవుతుంది. వేళ్ళతో కూడా నొప్పులు వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన ఒక 5 మినిట్స్కి ఇలా చూపిస్తున్న విధంగా రబ్ చేసినట్లయితే మనకు నిమ్మకాయలు అనేది చాలా సాఫ్ట్ అయిపోయి రసం తీయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. వేళ్ళు కూడా నొప్పులు పుట్టవు, అంత ఈజీగా ఉంటుంది. సో మన నిమ్మకాయలు ఈ విధంగా యూజ్ చేయాలి. వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.